నమస్తే. ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. ఆమె లేఖ రాయడం, దాని తర్వాత పార్టీ పెట్టబోతుందంటూ వార్తలు రావడం. ఒక పక్కన ఆమె మాట్లాడుతూ కొన్ని నెలలుగా చూస్తా ఉన్నాం ఆమె కార్యాచరణ. ఒక పక్కన విగ్రహం పెట్టాలి, పూలే విగ్రహం అంటూ, మరో పక్కన సామాజిక తెలంగాణ అంటూ, బీసీ నినాదం అంటూ ఓ కొత్త కార్యక్రమానికి తెరలేపింది కల్వకుంట్ల కవిత. సో ఆమె పెట్టబోయేటువంటి పార్టీలో బీసీలు ఎక్కువ మొత్తంలో ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అసలు బీసీలు ఏమనుకుంటా ఉన్నారు? ఇన్నేళ్ల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబానికి బీసీలు గుర్తు రాలేదు. ఇప్పుడు కవితకు ఏ విధంగా గుర్తొచ్చిందో, ఇది ఏ విధంగా బీసీ సంఘాల నాయకులు వాళ్ళ యొక్క ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో మీరు చూసే ఉంటారు లేఖ. సో ఒక పక్కన లేఖ గురించి ఒక రకంగా చర్చ అవుతూ ఉంటే, బీసీ నినాదంతో సామాజిక తెలంగాణ అంటూ ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ పార్టీ పట్ల కానీ ఆమె ఎత్తుకున్నటువంటి నినాదం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టొద్దు అనడానికి ఎవరికి రైట్ లేదు. కవిత గారు పార్టీ పెట్టుకోవచ్చు, వెల్కమ్, దానికి ఎవరేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పటి వరకు ఆమె రాజకీయ జీవితంలో సామాజిక న్యాయానికి ఎంత తోడ్పాటును అందించింది, అసలు సామాజిక న్యాయం మీద వాళ్ళ పార్టీలో ఏ విధంగా ఉంది, ఒకవేళ భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసమే బహుజనవాదం మీద మేము పార్టీ పెడుతుంటే ఇలా నమ్మేటువంటి సమాజం ఉందనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. లేఖ రాయడం అనేది పెద్ద విషయం ఏమి కాదు. ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. లేఖ రాయడము అంటే ఇలా తండ్రికి బిడ్డ లేఖ రాసింది, అవును, పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఈ డైవర్స్ పాలిటిక్స్లో భాగంగా లేఖ రాసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి జరిగింది, ఇప్పటికే నెర్రెలు వారినాయి. అదే అవినీతి జరిగిందని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చేసిరేమని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీంతో పీసీ ఘోష్ అనే అతను కమిషన్ వేశారు. ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి దీంట్లో మొత్తం అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఈ అవినీతి మీద తేల్చాలి అనే ఉద్దేశంతో, విచారణకు హాజరు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు విచారణ లేఖ రాసింది. ఈ విచారణకు హాజరు కావాలని కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో, దీన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం లేఖను తెర మీద తీసుకొచ్చారు. నేను అంటున్నా, వాళ్ళకు తండ్రికి మాట్లాడే స్వేచ్ఛ లేదా, తండ్రితోటి మాట్లాడే స్వేచ్ఛ లేదా? వాళ్ళ కుటుంబమే. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటది, కేటీఆర్ గారు మాట్లాడుతూ, కవిత గారు మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పసందైన కుటుంబం, ఇలా ఇది ఒక కుటుంబం లాంటిది అన్నది. నేను అంటున్నాను, ఇలా కోట్ల మంది తెలంగాణ ప్రజల కుటుంబం పార్టీ అని అంటున్నారు కదా, మరి కుటుంబ సభ్యులకే మాట్లాడడానికి సమయం లేదు, మరి మిగతా వాళ్ళకి ఏడా సమయం దొరికింది? 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమయం దొరకలే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా సమయం దొరకలేదు. ఇలా కవిత గారు మాట్లాడిన దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే, కవిత గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కేసీఆర్ గారు అంత పెద్ద సభ పెట్టినప్పుడు ఆ సభలో కనీసం ఒక్కరిని కూడా మాట్లాడే అవకాశం కాదు. ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక ఆదివాసిని, ఒక మైనార్టీని, ఒక ఉద్యమకారుని, ఒక మహిళను మాట్లాడించేటువంటి పరిస్థితి ఉంది. లక్షల మంది సభను, ఇలా లక్షల మందితో సభ పెడతావు, 2 గంటల సేపు టైంపాస్ చేస్తారు, జనాన్ని ఎండల కూర్చోబెడతారు, వారు హెలికాప్టర్ దిగుతారు, అర్ధగంట వరకు కూడా వేదిక మీదకి రారు, వచ్చిన తర్వాత వారు ఒక్కరే మాట్లాడతారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రపంచ చరిత్రలో ఇంత నియంతృత్వం ఏ పార్టీలో లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. అక్కడ ఒక సభ జరిగింది. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు, మంత్రి నారాయణ మాట్లాడారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆ తర్వాత 6వ వ్యక్తిగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఒక దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభల్లోనే 5 తర్వాత మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. ఈయన ప్రధానమంత్రి గాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటువంటి అవకాశం ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోతే అది ఏం పార్టీ, ఏం ప్రజాస్వామ్యం? రెండోది, నేను ఆ రోజు కూడా చెప్పిన, మన తొలి వెలుగులో చెప్పిన, ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. రేపు పెట్టేటువంటి సభలో సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి, బీసీల గురించి మాట్లాడాలి, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాలి, అదేవిధంగా వక్ బిల్ గురించి కూడా మాట్లాడాలి. మెజార్టీగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విషయాలు ఆ సభలో చర్చించాలని. కానీ ఆ విషయాల ప్రస్తావనే లేదు. 42% రిజర్వేషన్లు కులగణనలో కేసీఆర్ గారు పాల్గొనలేదు, కేటీఆర్ గారు పాల్గొనలేదు.
ఆ 42% రిజర్వేషన్ల మీద కవిత గారన్న పాల్గొన్నది కులగణలో. రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు ఆ సభలో. మీరు మద్దతా లేకపోతే దాని మీద డిమాండ్ చేస్తారా, ఏమీ లేదు. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడలేదు, వక్ఫ్ బోర్డు బిల్లు మీద మాట్లాడలేదు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలంటాం, దాని మీద మాట్లాడలేదు. మరి వచ్చిన జనం ఎవరు? ఇవాళ మీరు లక్షల మంది వచ్చారని మీరు అంటున్నారు. ఆ లక్షల మందిలో మెజార్టీగా 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 99% హాజరయ్యారు. 99% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హాజరయ్యారు. హాజరైనటువంటి ప్రజల ఆకాంక్షల గురించి సభలో చర్చే లేదు, మాట్లాడినటువంటి సందర్భం లేదు. కాబట్టి కవిత గారు ఆ లేఖ ద్వారానైనా, అంటే ఈ విషయాలన్నీ మేము అంటున్నాం కాబట్టి మా వాయిస్ను బేస్ చేసుకొని ఆమె లేఖ రాసిందని అంటున్నారు. ఆ విషయాలు స్పష్టంగా కేసీఆర్ గారు పోయినాయి. కాబట్టి ఇక్కడ సామాజిక బహుజన కాన్సెప్ట్ మీద ఒక పార్టీ పెడతా ఉంటే బహుజనంలో వస్తున్నటువంటి చైతన్యాన్ని, ఇప్పుడు మా రాష్ట్రంలో మా రాజ్యం కావాలి, ఈ రెడ్డు వెలమలు ఎన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు, కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలకే రాజకీయ అధికారం రావాలని చెప్పి తెలంగాణలో ఇప్పుడు ఇలా ఎక్కడ ఏ గల్లీ పోయినా ఏ పల్లె పోయినా ఇదే చర్చ జరుగుతుంది. ఈ చర్చను పక్కదారి పట్టించడానికి మళ్ళీ బహుజనవాదంతో పార్టీ పెడతాంటే నమ్మే పరిస్థితి లేదు. నేను అంటున్న తెలంగాణ జాగృతి సంస్థ పెట్టింది కవిత గారు. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టి ఇవాళ ఏ ఇయర్లో అయితే పెట్టిందో ఈ ఇయర్ వరకు కూడా నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పాటు జరిగింది. ఆ ఒక సంవత్సరం అటు ఇటుగా తెలంగాణ జాగృతి పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఒక బీసీకో ఎస్సీకో ఒక ఎస్టీకి ఎందుకు ఇలే? అంటే బహుజనవాదము అంటే మాటలతోటి కాలి పెదవులతోటి అంటే ఎవడు నమ్మడు. కాకి నోట కోకిల రాగం రాదు. ఇవాళ అగ్రకులాలు బహుజనవాదం ఎత్తుకుంటే ఇక్కడ నడవదు, ఇక్కడ చెల్లదు. ఎందుకంటే మా వాదాన్ని మేము వినిపించుకోగలుగుతాం, మా రాష్ట్రాన్ని ఈ రాజ్యాన్ని మేము పరిపాలించుకోగలుగుతాం. మా వాళ్ళు ఇవాళ నేను అంటున్నా, మీ నాన్న కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు, చేసిండా? దళితుని ముఖ్యమంత్రిని చేయలే, ఒక బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయలే. బీఆర్ఎస్ పార్టీలో అసలు సామాజిక న్యాయం అనేదే లేదు. 11 సార్లు కేసీఆర్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారే ప్రెసిడెంట్. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే 2 సార్లు వారే ప్రెసిడెంట్. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇచ్చారంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఆయన ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రి పదవి ఇచ్చారు తప్ప అక్కడ ఒక బీసీకి మంత్రి పదవులు ఇయ్యలే. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి ఇవాళ బీసీ మంత్రి పదవి కట్టబెట్టాడు కేసీఆర్, కానీ బీసీలకు అవకాశం ఇవ్వలే. మరి ఎట్లా నమ్ముతారు మీ కుటుంబాన్ని? అంటే ఇలా ఈ మధ్యన మనం మీడియాలో చూస్తున్నాం, ప్రాధాన్యత కల్పించకపోతే ప్రత్యేక పార్టీ అని మనం హెడ్డింగ్లతోటి డెడ్లైన్లు చూస్తున్నాం. ఇలా మీకు ప్రాధాన్యత కల్పించకపోతే అని మీరు అంటున్నారు. నేను అంటున్నా, మీ నాన్న మీ 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 సొంత రక్త సంబంధం. మీ నాన్న ఇప్పటి వరకు 11 సార్లు పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మా సారే ముఖ్యమంత్రి అని మళ్ళీ ప్రకటిస్తున్నారు. అంటే మళ్ళీ తప్పిదారి పొరపాటునో గ్రాపాటునో టీఆర్ఎస్ వస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ తర్వాత మీ అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, 2 సార్లు మంత్రి. ఆ తర్వాత మీ బావ హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందుకే మంత్రి, ఉద్యమం పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాకముందుకే మంత్రి అయ్యాడు. ఇప్పుడు 3 సార్లు మీ బావ మంత్రి, 3 సార్లు. ఆ తర్వాత మీ ఇంకో అన్న సంతోష్ రావు రాజ్యసభ. ఆ తర్వాత కవిత గారు ఇవాళ ఎమ్మెల్సీ. నేను అంటున్నా, వీళ్ళకు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సంబంధం లేదు. కానీ ఈ కుటుంబం మాత్రం, ఈ 5 మాత్రం ఎప్పుడు పదవులతోటే ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి లక్షలాది మందికి పదవులు లేవు, పార్టీ పదవులు లేవు, ప్రభుత్వ పదవులు లేవు. కానీ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యే, కేటీఆర్ గారు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, సంతోష్ రావు రాజ్యసభ మెంబరు, కవిత ఎమ్మెల్సీ. ఇంకేం కావాలి? అంటే మీ కుటుంబంలో అన్ని పదవులు ఉన్నా కూడా ప్రాధాన్యత లేదంటున్నావు కదా. మరి ఉద్యమంలో చచ్చిపోయినటువంటి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి. నేను అంటున్న అన్నేళ్ళు తెలంగాణ కోసం ఇలా తొలి బలిదానం చేసినటువంటి కాసో శ్రీకాంత్ తల్లికి ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్సీ పదవి అవుతుంది? ఆమెకు కూడా మంత్రి, ఎమ్మెల్యే కాకుండా మంత్రిని ఎందుకో షేర్ అవుతుంది? చచ్చిపోయినటువంటి అమరత్వం పొందినటువంటి 1200 మంది బలిదానాలు ఎక్కడ పోయినాయి? సకల జనుల సమ్మె చేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఇవాళ వాళ్ళు ఎక్కడ పోయారు? అదేవిధంగా జేఏసీలు పెట్టి
విద్యార్థి జేఏసీలు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పోరాడినటువంటి ఒక్కొక్కరు 100 కేసులు పెట్టుకున్నటువంటి విద్యార్థి నాయకులకు ఎక్కడ పోయింది? అంటే మీరు గెలిచినప్పుడు మాత్రం పదవులు కావాలి, ఇలా గెలవనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో, గెలవనటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి బలి చేస్తారు. అంటే సామాజిక న్యాయం అనే దాని మీద, బహుజనవాదం మీద ఇలా కవిత గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ, నేను అంటున్నా వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, ఒకే డిఎన్ఏ. ఇలా బహుజనవాదాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ వాదాన్ని ఇలా సైడ్ ట్రాక్ చేయడం కోసం, బీసీ వాదాన్ని అణచివేయడం కోసమే ఇలా ఏది నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తానంటే తప్ప ఆ కుటుంబం అంతా ఒకటే. పార్టీ పెట్టినా ఒకవేళ నాకు 99% ఆమె పార్టీ పెట్టదు, పార్టీ పెట్టినా ప్రజలలో ప్రభావం ఉండదు. ఆ తర్వాత ఒకవేళ పార్టీ పెట్టినా కూడా అది కేసీఆర్ గారి డైరెక్షన్లో మాత్రమే 100% పార్టీ పెడతారు. ఎందుకంటే ఇలా గతంలో బీసీలందరూ టీడీపీ ఓటు బ్యాంకు, కొంత శాతం కాంగ్రెస్కున్న మెజార్టీగా టీడీపీ ఓటు బ్యాంకు. తెలంగాణలో ఎప్పుడైతే టీడీపీ కనుమరుగైందో, తెలంగాణలో టీడీపీ పోయిందో, ఆ బీసీ ఓటు బ్యాంక్ అంతా, ఆ బీసీ నాయకులంతా టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ని గారి నుంచి మొదలుకుంటే ఒక్క ఈటల రాజేంద్రన్న ప్లస్ హరీష్ రావు ఇద్దరు ముగ్గురు తప్పిస్తే, కేసీఆర్ గారు మంత్రివర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి కాంచి మొదలుకుంటే ఇవాళ ఒక జగదీష్ రెడ్డి తప్పిస్తే మిగతా వాళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. గంగుల కమలాకర్ కానీ, తర్వాత ఇతరాతర ఎవరైనా సరే, ఇలా ఎల్ రమణ కానీ, తర్వాత ఎవరైనా ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ మొత్తం టీడీపీ నుంచి వచ్చేసినటువంటి వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పోయారు. ఆ వలసలు పోయిన వాళ్ళకి అదే కె చంద్రశేఖరరావు కూడా టీడీపీలో మంత్రి చేసి అదే డిఎన్ఏ కాబట్టి టీడీపీకి ప్రియారిటీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ బీసీ వాదం వస్తుంది, బీసీ చైతన్యం వస్తుంది. రేపు అందరు కలిసి బీసీలు ఒక జట్టు కట్టి ఒక బీసీ పార్టీ వచ్చి ఇలా 1% ఉన్నోళ్ళ మీ పెత్తనం ఏంది, 1% ఉన్నోళ్ళు ఇంకెన్నిసార్లు ముఖ్యమంత్రులు అవుతారు, ఎంతమంది మంత్రులు అవుతారని ప్రశ్నిస్తుంది ఈ సమాజం. కాబట్టి కవిత గారి పేరు మీద ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే ఉన్నా అని చెప్పి ఒక పార్టీ పెట్టియచ్చు. కాబట్టి దీన్ని ఇవాళ గతంలో ఉన్నటువంటి బీసీలు కాదు, ఇప్పుడు చైతన్యం అనేటువంటి బీసీలు, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఇలా ఎదిగినటువంటి సమాజము, ఈ మాకు ఎవరు రాజ్యం ఏలితే, ఎవరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే మాకు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సంపద పంపిణీ జరుగుతుంది అనే విషయం అందరూ తెలుసు. ఇప్పుడు ఆమె ఒకవేళ కనుక ఒక కొత్త నినాదంతో బీసీనే మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్తే మీ బీసీ సంఘాల నాయకులు ఏ విధంగా స్పందిస్తారు? ఆమె చెప్పేటువంటి మాట నమ్మలేరా? ఒకవేళ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా బీసీని చేస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మేము నమ్మదు. ఇప్పుడు బర్రె పాలిచ్చినప్పుడు పక్కింటోనికి పావుసేరు వేయకుండా, బర్రె మొత్తం ఎండిపోయిన తర్వాత, అది మొత్తం పాలు ఇవ్వడం బంద్ చేసిన తర్వాత, నీకు పావుసేరు వస్తా, నీకు అర్ధసేరు వస్తా, నీకు 1/2 లీటర్ వస్తా, నీకు లీటర్ వస్తా అంటే నమ్ముతారు ఎవడన్నా? నువ్వు పాలు ఇచ్చినప్పుడు ఎవరికి పోసినావు? ఒక ఆ పక్కింటోనికో, ఇంట్లో ఉన్నోనికో, కిరాయినోనికో, వచ్చినోనికో పావుసేరో, అర్ధసేరో, లేకపోతే 1 లీటరో పాలు పోస్తే నిజంగా వీళ్ళు గతంలో పాలు పోసిరు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ బర్రె పాలు ఇస్తే, ఆవు పాలు ఇస్తే మళ్ళీ పోస్తారనేది నమ్ముతుంది. మీరు ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఒక బీసీని పెట్టబోతుంది, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీ పెట్టరైతుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అయింది. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అయింది, అంటే జాతీయ పార్టీ అయింది. మరి జాతీయ పార్టీ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక బీసీని పెట్టకపోయారు, ఎందుకు పెట్టలే? తెలంగాణ అధ్యక్షునికి ఒక బీసీ పెట్టకపోయారు, ఎందుకు పెట్టలే? ఇలా కేసీఆర్ గారే అన్ని పదవులు ఎట్లా ఉంచుకున్నారు? ఒకవేళ కేసీఆర్ కాదంటే మన కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పోని ఉప ముఖ్యమంత్రి పదవి అన్న బీసీలకు ఎందుకు ఇవ్వలే? ఉప ముఖ్యమంత్రి పదవి ఒక దళిత బిడ్డ రాజయ్య గారికి ఇచ్చారు, ఒక మైనార్టీ బిడ్డ మహమ్మద్ అలీ గారికి ఇచ్చారు మీరు అధికారం ఉన్నప్పుడు. ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన, అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఇచ్చారు. కానీ ఓసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, తర్వాత మైనార్టీ ఉప ముఖ్యమంత్రి, బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే కదా మీరు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇయ్యని వాళ్ళు కూడా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుంటే నమ్ముతారా? రెండోది, బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్ము మీకుందా?
ఆమె మీరు అధికారంలోకి వస్తారా మళ్ళా? ఆమె పార్టీ పెట్టుకుంటే వస్తానని చెప్పేసి కేసీఆర్ వ్యవహారం అది బీసీలకు అన్యాయం జరిగిందని ఆమె చెప్తా ఉంది. ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తే ఇప్పుడు ఎవ్వరు నమ్మరు కాక నమ్మరు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. వేరే కాన్సెప్ట్ పెట్టుకుంటే నమ్ముతారేమో నాకు తెలియదు. కానీ బీసీ కాన్సెప్ట్ తోటి బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఇలా నమ్మడానికి, వాళ్ళు చెప్తే వినడానికి వెర్రి వెంగళప్పలో ఒళ్ళేడు. ఇవాళ బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో 100% నమ్మదు. ఎందుకు నమ్మదు అంటే మీరు గతంలో చేసిన చరిత్ర లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు చేసిన చరిత్ర లేదు. పవర్ల పక్కన పెట్టు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలా నేను అంటున్న ఫ్లోర్ లీడర్ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? ఫ్లోర్ లీడర్ కూడా కేసీఆర్ కదా. అంటే కనీసం లక్షల మంది బహిరంగ సభ అయితే ఇలా ఒక బీసీని ఎందుకు మాట్లాడిపియలే? ఇలా బహిరంగ సభలకు సభాధ్యక్షులు ఎవరు? అదేవిధంగా ఇలా జన సమీకరణ బీసీలు చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీలంతా పబ్లిక్ ఆయన మీటింగ్ రావాలి. వేదికెక్కి మాట్లాడదేమో 0.5% ఆయన మాట్లాడతాడా? కాబట్టి అలా వాళ్ళు ఒక రక్త సంబంధం, వాళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. పెద్ద డ్రామా ఇది. వాళ్ళ డ్రామాకు తెలంగాణ సమాజాన్ని ఇలాంటి డ్రామాలు పెట్టి ఇలా మీడియాను, రాజకీయాలను తమ చుట్టూ తిప్పుకోవాలని ఒక ప్లాన్ అది. ఏదైనా ఆ లేఖ రాస్తున్న లేఖ పెద్ద విషయమా? ఇలా ఎన్ని సమస్యలు లేవు. ఇలా స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇలా చదువు మానేస్తున్నారు. రిజర్వేషన్లు లేక 42% రిజర్వేషన్ లేక ఎన్నికలు ఆగిపోయినాయి. అదేవిధంగా ఎస్సీ క్లాసిఫికేషన్ ఉంది. ఇవాళ వక్స్ బిల్ ఉంది, పార్లమెంట్లో మహిళా బిల్ ఉంది. ఇవాళ ఎన్ని సమస్యలు. సమస్యల మీద ఈ సమస్యలను మొత్తం డైవర్ట్ చేస్తూ ఈ రాజకీయాలను మొత్తం మీడియా ఉన్నది కాబట్టి, ఇలా వాళ్ళకు ఒక తోక మీడియా ఉన్నది కాబట్టి ఆ మీడియానంతా వాళ్ళ చుట్టూ తిప్పించుకొని వాళ్ళనందరినీ ఒక బూస్ట్ ఇస్తూ అభూత కల్పనలు చెప్తూ దాన్ని ఏమంటారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇలా మొత్తం వాళ్ళ చుట్టే తిప్పుకుంటూ ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలను గందరగోళపరిచి గాయి చేసి ఆగమానం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవరు నమ్మరు. మేము ఎప్పటికీ నమ్మం. మేము బీసీ ముఖ్యమంత్రి కావాలంటే గతంలో ఏం చేశారనేది పెద్ద క్రైటీరియా చూస్తాం తప్ప ఏమీ చేయకుండా మొత్తం అధికారం కోల్పోయినాక మేము వస్తామో రామో తెలియని విషయాన్ని పట్టుకొని అలా బీసీని నేను అంటున్న బీజేపీ మొన్న బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నది. కానీ బీజేపీ చాలా రాష్ట్రాల్లో బీసీని ముఖ్యమంత్రి చేసింది. ఒక పార్టీ అధ్యక్షునిగా బీసీని ముఖ్యమంత్రి చేసింది. మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీభవన్లో కూర్చొని మేము వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు. ఓ పార్టీ అధ్యక్షునిగా బీసీకి ఉన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒక పార్టీ అధ్యక్షునిగా 2 సార్లు ఒక అచ్చెన్నాయుడిని, కళా వెంకట్రావు గారిని సరే ఒక బీసీని అధ్యక్షుని చేసిన పార్టీ అధ్యక్షునిగా పవర్స్ ఉన్నాయా లేవా పక్కన పెడితే ఇవాళ వాళ్ళు ఒక బీసీని అధ్యక్షుని చేసి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. కానీ మీరు ఇప్పటివరకు చేయలే కదా. ఇలా బీసీల త్యాగాల పునాదుల మీదనే మీరు ఎదిగిరు. నేను అంటున్న కొండ లక్ష్మణ్ బాబూజీ మీరు ఇల్లు ఇవ్వకపోతే మీ ఉనికి లేదు. అది కాసో శ్రీకాంత్ చారి అమరత్వం పొందకపోతే మీ వాదమే లేదు. ప్రొఫెసర్ జయశంకరు లేకపోతే మీరు రాజకీయ నిరుద్యోగమే. ఇంత త్యాగాలు చేసినటువంటి బీసీలకు ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీరు చేస్తే ముఖ్యమంత్రులు అయ్యేటోడు ఎవడు లేడు. ముఖ్యమంత్రులు మేమే మా బీసీలు అందరం కలిసే పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేసుకుంటే న్యాయం జరుగుతుంది తప్ప ఎవరు అగ్రకులాల దయాదాక్షిణాల మీదనో వాళ్ళు విధిల్చే వెంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆరాటపడి బీసీ ముఖ్యమంత్రి అవుతుందంటే అది కళ్ళ. సో లాస్ట్గా మీరు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కోసం మీరు రైలు వేసుకొని ఢిల్లీకి పోవడం ఈ వ్యవహారం అంతా జరిగింది. సో ఒక పక్కన లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి ఈ సన్నద్ధం అవుతూ ఉన్నది. ఒక పక్కన మరి 42% సంబంధించిన రిజర్వేషన్లకు ఎక్కడ కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఏంటి మీ పరిస్థితి ఏంటి? పాలాభిషేకాలు చేసిండ్రు, పూలాభిషేకాలు చేసిండ్రు, ఇదంతా కూడా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. మేము ఎప్పుడూ పాలాభిషేకాలు చేయలేదు. మా పోరాటం విజయవంతమైంది కాబట్టి పుష్పాభిషేకం మహనీయులకు చేశాం. మహాత్మా జ్యోతిబా పూలేకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు. ఏ అగ్రకుల నాయకునికి ఎన్నడూ కూడా మేము పాలాభిషేకాలు చేయలేదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా చేయము. ఒకటి. రెండోది 42% రిజర్వేషన్లకు ఎందుకు మౌనంగా ఉన్నామంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాసెస్ చేసి పంపించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఏ బిల్లు అయినా రాష్ట్ర అసెంబ్లీ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లులు 3 నెలల్లో దాన్ని క్లియర్ చేసి పంపాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది.
కాబట్టి రాష్ట్రపతి పోయి కూడా ఇవాళ దాదాపు నెల 15 రోజులు 2 నెలలు కావస్తుంది. చూస్తున్నాం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నాయకులకు చెప్పాము, ఆ తర్వాత పోరాటం చేశాం. మా పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు అదేవిధంగా 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరైనటువంటి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొని దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, కులగణన చేస్తేనే ఈ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మా పోరాటం అనేది ఈ రకంగా విజయవంతమవుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకోవద్దు, ఢిల్లీలో పోరాటం చేసినావు ఓకే, మా పోరాటానికి మద్దతు ఇచ్చినావు, కానీ రాష్ట్రపతి ఆమోదం అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచి నరేంద్ర మోదీ గారిని కలిసి ఖచ్చితంగా ఇది సాధించాలి, సాధించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు జరిగేటువంటి ఇంకో నెల లోపట్లే ఎన్నికలు అని చెప్పేసి అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, దాదాపుగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం 42% మేము పార్టీ పరంగా ఇస్తాం తప్పించి అది అమలయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదని వాళ్ళే. ఇప్పుడు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడం అంటే ఇక బీసీలను రాజకీయంగా అణచివేయడమే. ఎందుకు అంటే మీరు ఇవ్వకున్నా 50% అవుతారు బీసీలు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకున్నా పార్టీ పరంగా ఇవ్వకున్నా 50% వస్తుంది, 50% వస్తారు. గత 3-4 పర్యాయాలుగా జరిగినటువంటి ఎలక్షన్ డేటా కనుక మనం పరిశీలిస్తే ఇలా దాదాపు 55 నుంచి 60% స్థానికంగా బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా 42% అంటే 50% పైగా అయిన వాళ్ళని కుదించడమే అవుతుంది. వాళ్ళని రాజకీయంగా ఇంకా రాకుండా వాళ్ళని చుట్టూ వాళ్ళని అందులో బంధించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము కలిసి అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఢిల్లీకి పోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత 42% ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు వెళ్ళాలని చెప్పి మేము కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది కల్వకుంట్ల కవిత ఆ పార్టీకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా బీసీ సంఘాల నుంచి ఎటువంటి మద్దతు ఉండదు. ఆమె పార్టీ పెట్టడం అనేది పెద్ద డ్రామా. ఇది కేసీఆర్ కనసలలో జరిగేటువంటి ప్రక్రియగానే మేము చూస్తాం తప్పించి ఇన్ని రోజుల కాలం నుంచి మరి మంత్రి పదవులు అనుభవించడం జరిగింది, ముఖ్యమంత్రి పదవులు అనుభవించడం జరిగింది. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం కూడా అగ్రకులాల నాయకులకు ఉన్నది. ఆ రోజు గుర్తురన్నటువంటి సామాజిక తెలంగాణ అన్నటువంటి పదం ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ అని చెప్పేసి జాజుల గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.